very warm good evening to all the guests and our dear warm members here. And it gives me immense pleasure to be here. We are ready with our fourth episode of the journey I, Me, and My Journey of an Artist. And it gives me great pleasure to welcome our guest, renowned artist, senior artist, M. Prasanna Garu, and she is one of my personal favorite. And I take, I'm equally honored to introduce our host for the day, Anuradha ma'am and Anuradha Das ma'am. And I just wanted to say a few things about her before she takes on the podium over here. So, M. Anuradha Das, ma'am, she's a self-taught artist and she's great at leaf carving. She holds more than 100 awards and 55 world records. And she is a versatile artist who can work in any medium, right from oil to acrylic, poster color, to even pencils, charcoal. She has not left any stone unturned. The same can be told about the surface when it comes to the surface we work on. She has even worked right from paper to canvas to glass to leaf. Whatever she finds, I mean, she's so wonderful at that. And ma'am has participated in many solo and group exhibition, and she has won many commendation and awards, and one of them being the Best Teacher Award at Mandal and district level. And in professional life, ma'am is a government teacher, and she's working in the capacity of drawing TTC instructor, and she is inspiring a new generation of artists. So it's wonderful to have both of you here, ma'am, and I give it to Anuradha ma'am to take over, and thank you so much. Thank you very much, ma'am. Thank you. Good evening, everybody. Namaste. ఉమెన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ WAA వారు స్టార్ట్ చేసినటువంటి ఐ, మీ అండ్ మై జర్నీ ఆర్టిస్ట్ ఆఫ్ ది మంత్ ఎపిసోడ్లో ఈ నెల 4th ఎపిసోడ్ ఆర్టిస్ట్ ఆఫ్ ది మంత్గా ప్రసన్న మురళి గారిని నివేదిత కిదంబి గారు నామినేట్ చేయడం జరిగింది. ప్రసన్న మురళి గారు రెనౌండ్ ఆర్టిస్ట్ ఇన్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్. ఆవిడ ప్రత్యేకత వచ్చేసి ఆయిల్ పెయింటింగ్స్ అండ్ ఆల్సో తనకు ఇష్టమైన సబ్జెక్ట్ వచ్చేసి పోర్ట్రైట్స్. తను ఎన్నో సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేసి ఆ పోర్ట్రైట్స్ వేయడంలో ప్రత్యేకమైన నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు. ఈ విధంగా తను పెంచుకున్న నైపుణ్యంతో పాటు ఎన్నో ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరెన్నో డెమాన్స్ట్రేషన్స్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. తను ఎన్నెన్నో అవార్డ్స్ రివార్డ్స్ కూడా అందుకోవడం జరిగింది. అటువంటి ఎంతో చిత్రలేఖనంలో నైపుణ్యం పొందిన మన ప్రసన్న మురళి గారిని ఈరోజు మనం WAA తరఫున కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రసన్న మురళి గారి జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయిందో మనం తన మాటలలో తెలుసుకుందాం. వెల్కమ్ ప్రసన్న మురళి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అనురాధ గారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఫస్ట్ హలో ఎవ్రీబడి. మీరు ఆర్టిస్ట్ గా మీ జర్నీ ఏ విధంగా స్టార్ట్ చేశారు, మీకు ఇది ఏ విధంగా ఉపయోగపడింది, ఇలాంటి విషయాలన్నీ మన గ్రూప్ తో షేర్ చేసుకోండి. తప్పకుండా అనురాధ. మొదటగా మన ఉమెన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేసిన అపర్ణ, దాన్ని ముందుకు కొనసాగిస్తున్న మొత్తం ఉమెన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ టీం అందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ఇప్పుడు జాయిన్ అయిన నేను మీరు అన్నంత అంత రినౌండ్, అంత సీనియర్ ఆర్టిస్ట్ అన్న ఫీలింగ్ నాకెప్పుడు లేదు. ఇట్స్ ఆర్ట్ అంటే మనకి చాలా ఇష్టం. దాన్ని చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టాన్ని ఐఎమ్ జస్ట్ లివింగ్ ఆర్ట్ లో ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, నాకు ఇదొక వండర్ఫుల్ అవకాశం. మీ అందరితో నా జర్నీ పంచుకోవడానికి మీరు అవకాశం ఇవ్వడం, అది నేను మీ అందరితో, అది కూడా ఇంత పెద్ద ఆర్టిస్టులు, ఇంత పెద్ద అవార్డు విన్నర్స్, అందరు సీనియర్స్, ప్లస్ చాలా ఎంతూజియాస్టిక్ పీపుల్, మీ అందరితో నా ఆర్ట్ జర్నీ పంచుకోవడం ఇట్స్ లైక్ బ్లెస్సింగ్ టు మీ. ఇట్స్ వండర్ఫుల్ టు సీ యూ ఆల్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయడం అంటే, నా జర్నీ చిన్నప్పటి నుంచి
ఆర్ట్ అంటే మనకి ఇష్టం ఉంది. అది ఎప్పటి నుంచి అంటే మనకు తెలియని వయసు నుంచి కూడా డ్రాయింగ్ ఆర్ట్ అంటే అట్రాక్షన్ ఆటోమేటిక్‌గా ఆ పుస్తకాల్లో ఏదో చేయాల్సొచ్చినప్పుడు సైన్స్‌లో బుక్స్‌లో గానీ ఏదైనా ఒక డ్రాయింగ్ చేయాల్సొచ్చినప్పుడు లోపల నుంచి వస్తున్న ఐ కెన్ డూ దిస్ అది చాలా ఇంట్రెస్ట్‌గా ఇష్టంగా అది అట్లా స్కూల్ లైఫ్‌లో అది స్టార్ట్ అయ్యి ఐ ట్రావెల్డ్ విత్ ఇట్. కానీ ఆర్ట్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది లైఫ్‌లో నన్ను ఇక్కడికి తీసుకొస్తుంది. నేను ఇంత ఆర్ట్ ఏస్తాను. ఆర్ట్ ఒక సబ్జెక్టు అనే ఐడియా అప్పుడు అసలు నాకు లేనే లేదు. చదువుకునే రోజుల్లో డిగ్రీ చేసే వరకు కూడా ఐ హావ్ డన్ మై డిగ్రీ ఇన్ బీఎస్సీ. అంటే నేను ఒక స్మాల్ టౌన్ నుంచే నెల్లూరు దగ్గర గూడూరు టౌన్‌లో నా ఎడ్యుకేషన్ అంతా అయింది. యాస్ పాత గవర్నమెంట్ స్కూల్‌లో చదివాను. అగైన్ డిగ్రీ వచ్చి ఒక ఉమెన్స్ కాలేజ్‌లో బీఎస్సీ కెమిస్ట్రీ బయాలజీ కాంబినేషన్‌లో డిగ్రీ కంప్లీట్ చేసే టైంకే నాకు 20 ఇయర్స్‌కి మ్యారేజ్ చేశారు ఇంట్లో. సో, అక్కడి నుంచి 20 ఇయర్స్ ఏజ్‌లో నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చాక అప్పుడు కూడా ఎడ్యుకేషన్ వాస్ మెయిన్. అప్పట్లో మన ఐడియాలజీ అంతా చదువుకునేటప్పుడు అదే ఉండేది కదా! సో, బీఎడ్ చేశాను. మ్యారేజ్ అయిన తర్వాత కూడా బీఎడ్ కంప్లీట్ చేసి ఐ వాస్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఫర్ 1-2 ఇయర్స్. చేస్తున్నప్పుడు అగైన్ పాప కన్సీవ్ అవ్వడం. సో, ఇంకా వర్కింగ్ చేయడానికి కన్వీనియన్స్‌గా లేక ఇంట్లో ఉండిపోదాం అనుకుని నేను నిర్ణయించుకొని పాపను పెంచుకుంటూ పాప చిన్నగా ఉన్నప్పుడు సో, తనకి బుక్స్ కొంటూ నేను తన కోసం ఇంట్రెస్టింగ్‌గా అన్నీ వెతికి కొనేదాన్ని. పిల్లలకి ఏం నేర్పించాలి అని. సో, అలా బుక్స్ కొనే ప్రయాణంలో వెళ్తూ తనతో పాటు నాకు ఆర్ట్ బుక్స్ కనిపించినాయి. సో, ఈ డ్రాయింగ్ బుక్స్ దే పుల్డ్ మీ. ఆ బుక్స్ అన్నీ కొనుక్కొనొచ్చి తనకి కాకుండా నాకు కూడా కొనుక్కొనొచ్చి ఇంట్లో కూర్చొని ఆ డ్రాయింగ్స్ అన్నీ వేయడం. అలా బుక్స్ కలెక్షన్‌తో బిగిన్ అయింది నా ఆర్ట్ జర్నీ. ఆర్ట్ బుక్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటూ దానిలో ఒక్కొక్క లెవెల్‌లో ఇనిషియల్‌గా చేయాల్సిన డ్రాయింగ్స్ కొన్ని అట్లా బుక్స్ చూస్తూ చేస్తూ ఉండేదాన్ని. ఇట్ హ్యాపెండ్ 2000 ఇయర్‌లో మై హస్బెండ్ గాట్ ట్రాన్స్‌ఫర్డ్ టు ముంబై. ముంబైకెళ్ళినప్పుడు అక్కడ యాక్చువల్లీ ఐ హావ్ సీన్ అంటే ఆర్ట్ క్లాసెస్ అంతవరకు షీ వాస్ మై ఫస్ట్ టీచర్ అని చెప్పాలి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్, క్యాన్వాస్ అట్లా వర్క్ అక్కడ చేస్తున్నప్పుడు ఆవిడ చూసి షీ అడ్వైజ్డ్ మీ. మీ హ్యాండ్ బాగుంది, మీరు జస్ట్ ఇలా ఊరికే చేయడం కాదు, యూ హ్యావ్ టు టేక్ ఏదైనా ఒక మంచి ఆర్ట్ స్కూల్ గైడెన్స్ తీసుకోండి అని ఆవిడ అడ్వైజ్ చేశారు. అప్పుడు దెన్ ఐ జాయిన్డ్ ఒక రాజారాం ఆర్ట్ ఇన్స్టిట్యూట్ అని ముంబైలో నియర్ బై ప్లేస్‌లో ఒక ఆర్ట్ ఇన్స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి ఆయన దగ్గర ఐ ఫౌండ్ దట్ దేర్ ఆర్ గ్రేడ్ ఎగ్జామ్స్, ఆర్ట్ గ్రేడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. దట్ యూ కెన్ ఎవరైనా చూడగలుగుతారు, చేయొచ్చు, రాయొచ్చు అనేసి ఐ ఫౌండ్. సో, అక్కడ జాయిన్ అయ్యి ఆయన దగ్గర గైడెన్స్ తీసుకుంటూ డ్రాయింగ్ గ్రేడ్ ఎగ్జామ్, మహారాష్ట్ర బోర్డ్ డ్రాయింగ్ గ్రేడ్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్‌కి అప్లై చేసి సో, ఐ గాట్ త్రూ దట్ ఎగ్జామ్. గ్రేడ్ ఎగ్జామ్ అక్కడ కంప్లీట్ చేశాను. సో, అప్పుడు ఐ ఎక్స్‌ప్లోర్డ్ మొత్తం ఆ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్‌లో అన్ని వెరైటీస్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి డ్రాయింగ్‌లో. దిస్ వాస్ మై ఫస్ట్ క్యాన్వాస్, ఫస్ట్ వర్క్. ఆ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ సిమ్రతి మేడం దగ్గర నేర్చుకునేటప్పుడు దిస్ వాస్ మై ఫస్ట్ వర్క్. ఈ క్యాన్వాస్ నేను పెయింటింగ్ బ్రష్ పట్టుకొని ఫస్ట్ వేసిన క్యాన్వాస్ ఇది. సో, ఆఫ్టర్ దిస్ ఐ వెంట్ టు దట్ ఇన్స్టిట్యూషన్‌కి వెళ్ళి మహారాష్ట్ర బోర్డ్ ఎగ్జామ్ రాసి అది కంప్లీట్ చేసినప్పుడు ఐ ఎక్స్‌ప్లోర్డ్ ఆల్ సబ్జెక్ట్స్, స్టిల్ లైఫ్స్, మెమరీ డ్రాయింగ్స్ అని, నేచర్ డ్రాయింగ్స్ అని, డిజైనింగ్ అని. దేర్ ఆర్ 6 సబ్జెక్ట్స్ ఇన్ దట్ డ్రాయింగ్ ఎగ్జామ్. సో, అది కంప్లీట్ చేసినప్పుడు ఐ గాట్ మొత్తం ఎట్లా ఉంటుంది సబ్జెక్ట్, ఎలా ఉంటుంది, ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి. సో, అక్కడ ముంబైలో ఇంకొంచెం ఎక్స్‌ప్లోర్ చేసి గ్యాలరీస్‌కి వెళ్ళడం, తిరగడం, ఎట్లా షోస్ జరుగుతున్నాయి, ఆర్టిస్టులు ఎలా వర్క్ చేస్తున్నారు. అయితే అన్నీ అక్కడ ఫిజికల్‌గా వెళ్ళడం, తిరగడం, బుక్స్ కలెక్ట్ చేసుకోవడం ఇదే ఉండేది. కానీ మనకి అప్పటికి మొబైల్ లేదు. 2004 వరకు అక్కడ ఉన్నాను నేను ముంబైలో. 2004 ఐ కేమ్ బ్యాక్ అగైన్ హైదరాబాద్‌కి వచ్చేసాను.
వచ్చిన తర్వాత అగైన్ ఐ హ్యావ్ 2 చిల్డ్రన్. వాళ్ళు పిల్లలు. అప్పటికి మై ఫాదర్ పాస్డ్ అవే. సో ఐ హ్యాడ్ టు బ్రింగ్ మై మదర్ ఆల్సో హియర్. సో మై మదర్ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్, అగైన్ హస్బెండ్ గాట్ హీ కీప్స్ గెటింగ్ ట్రాన్స్ఫర్స్ అండ్ హీ యూస్ టు స్టే అవే. సో ఇవన్నీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఐ కుడ్ నాట్ ఇక్కడికి వెళ్ళి ఈ హైదరాబాద్లో బయట గ్యాలరీస్కి వెళ్ళడం అది కుదిరేది కాదు నాకు. బట్ స్టిల్ ఐ కలెక్టెడ్ బుక్స్ కలెక్షన్ మాత్రం అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు అంతా ఏమో తెచ్చుకొని బుక్స్ చూసుకొని ప్రాక్టీస్ చేయడము, నేను ఉన్న నాలెడ్జ్తో ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా అని ప్రాక్టీస్ చేయడం చేస్తూ ఉండేదాన్ని. ప్యారలీ అప్పటికి పిల్లలు చాలా మంది చూసి అడిగేవాళ్ళు, అప్రోచ్ అయ్యేవాళ్ళు కాబట్టి పేరెంట్స్ కొంచెం నేర్పించమని ఐ యూస్ టు టీచ్. నేను నేర్చుకున్న దాన్ని డ్రాయింగ్ ఎట్లా అని చిల్డ్రన్ ఒక చిన్న క్లాసెస్ ఇంట్లో నేను పెట్టుకొని ఐ యూస్ టు టీచ్ దెమ్. సో 2013-14 వరకు మొబైల్స్ లేవు. సో కాబట్టి బుక్స్ తోటే ఈ ఆర్ట్ జర్నీ ఉండేది. మొబైల్స్ వచ్చాక కొంచెం ఈ ఇంటర్నెట్ ఇవి చూడడం, తెలుసుకోవడం కొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేయగలిగాము. అలా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత 2014లో ఐ గాట్ ఇక్కడ నియర్ బై ఒక ఆర్ట్ ఇన్స్టిట్యూట్, ఆర్ట్ స్క్వేర్ అని ఒక ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఉంది అని తెలుసుకున్నా. ఇట్లాగే ఏదో యాడ్స్ చూస్తూ ఐ గాట్ టు నో నాకు కొంచెం దగ్గర అవుతుంది కాబట్టి అట్లీస్ట్ కొంచెం ఇంప్రూవ్మెంట్ మా వర్క్లో ఎంత చేసినా మనం మన సెల్ఫ్ టాట్ లాగా బుక్స్ చూసి చేస్తున్న దానికి ఒక గురువు ఉన్నదానికి డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్ట్ స్క్వేర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నేను నా లైఫ్లో తప్పకుండా మెన్షన్ చేయాల్సిన గురువు గారు ఆయన. నాకు నా వర్క్ని కింద నుంచి పై మెట్టు మీద ఎక్కి కూర్చోబెట్టి అన్ని టెక్నికల్గా నాకు మంచి నాలెడ్జ్, నేను అంత ప్రజెంటేషన్ చేయగలిగే వర్క్స్ నేను చేయగలిగానంటే నాకు మంచి గైడెన్స్ ఇచ్చింది ఆయన. కరణ్ సింగ్ గారు అని ఆర్ట్ స్క్వేర్ ఇన్స్టిట్యూట్ సైనిక్పురిలో ఉంది. సో హీ వాజ్ ఎక్సలెంట్ ఆర్టిస్ట్. అలాగే ఆర్టిస్ట్ మాత్రమే కాకుండా వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్ కూడా ఎలా ఒక ఆర్ట్కి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఒక హ్యూమన్గా ఆర్ట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి. సో ఈ వాల్యూస్ని కూడా ఐ అబ్జర్వ్డ్ ఫ్రమ్ హిమ్. అసలు ఆయన ఎంత కామ్గా ఉంటారంటే ఏ యాడ్స్కి ఎవరికి అంటే ఎక్కడ ఎక్స్పోజ్ చేయడం కానీ, ఇన్స్టిట్యూట్ ప్రమోట్ చేసుకోవడం కానీ ఏం ఉండదు. హీ విల్ బీ ఇన్ హిస్ ఆయన లోకంలో ఆయన ఉంటారు. బట్ ఎక్సలెంట్ ఆర్టిస్ట్ అండ్ ఎక్సలెంట్ గైడ్, టీచర్. ఈ టీచర్స్ అంతే, ఇంకెక్కడికి రారు ఆయన. ఓన్లీ టీచింగ్ అంటే టీచింగ్లోనే ఉన్నారు, వేరే ఏమి వెళ్ళరు. ఆయనకి ఎంత ఆర్ట్ ఉంటే కూడా ఎక్కడికి వెళ్ళరు. ఓన్లీ మై స్టూడెంట్స్, మై టీచింగ్. సో అట్లా ఆ వాల్యూస్ని ఈ రోజుల్లో అంత వాల్యూస్ పట్టుకున్న మనిషిని నేను చూడడం అది నాకు వెరీ వెరీ, నాకు గాడ్స్ బ్లెస్సింగ్. అది భగవంతుడు తీసుకెళ్ళి నాకు ఆయన ఇచ్చాడు అనుకుంటాను. సో కొన్ని సంవత్సరాలు, ఒక 3-4 years ఆయన దగ్గర గైడెన్స్, వీక్లీ 1 class అయినా కూడా ఐ యూస్ టు యూటిలైజ్ ఇట్ లాట్. ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో మళ్ళీ ఆయన చెప్పిన దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసి, ఒక వర్క్ అక్కడ చేస్తే 4 వర్క్లు ఇంట్లో చేసి ఐ యూస్ టు అలా చేసేదాన్ని అనమాట. సో దట్ వాజ్ మై అంటే జర్నీ అని చెప్పాలంటే. అలా చేసుకుంటూ వచ్చి 2016-17 నుంచి ఐ స్టార్టెడ్ పార్టిసిపేటింగ్ ఇన్ గ్రూప్ షోస్. 2016లో యాంటీరో గ్రూప్ అని ఒక స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఒక ఆర్ట్ షో అయింది. దట్ వాజ్ మై ఫస్ట్ ఆర్ట్ షో, గ్రూప్ షో. తర్వాత అక్కడ ఆ షోకి వచ్చాక 4 ఆర్టిస్టులను కలిసాక ఐ స్టార్టెడ్ మీటింగ్ అదర్ ఆర్టిస్ట్. వాళ్ళు ఎలా చేస్తున్నారు చూస్తాను. సో వాట్ సో ఓకే చెప్తా. అనురాధ ఒక ఎక్స్క్యూజ్ మా, సెల్వరాజ్ అని ఈస్ ట్రైంగ్ టు జాయిన్ మై అంకుల్, if you can admit. Okay ma'am. Okay. Sorry. That's okay ma'am, no problem. Okay, no problem. సో మీరు హైదరాబాద్ లోనే మీ ఫస్ట్ గురువు, అంటే మీరు పుస్తకాల నుంచి సెల్ఫ్ టాట్ కాకుండా ఒక టీచర్ మీరు హైదరాబాద్ లోనే స్టార్ట్ అయ్యారు. అవును.
So Okay. 2016 was my first art show అంజరు గ్రూప్ తర్వాత. ఆ 16 ఆ ఆర్ట్ షో నాకు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే అక్కడ చూపించిన ఆర్టిస్టులు దాంట్లో మన మన ఫస్ట్ గైడ్ ఉషా మేడం గారు, ఉషా నాగశ్రీ అన్నం గారు. సో ఐ మెట్ హర్ దేర్, షీ కేమ్ టు విజిట్ ద షో. తనతో పాటు యూసుఫ్ సార్ అని ఇంకొక వాళ్ళిద్దరు వచ్చారు. ఆ ఆర్ట్ షోలో ఐ మెట్ దెమ్ అండ్ దే ఇన్వైటెడ్ మీ టు రాగా. రాగా అని ఆర్ట్ గ్రూప్ యూస్ టు ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. షీ స్పోక్ అబౌట్ ఇట్. సో వెంటనే అక్కడ జాయిన్ అవడం. సో నాకు ఇంట్లో నుంచి కంప్లీట్ గా ప్రపంచంలోకి వచ్చిందనమాట ఎంట్రీ. కంప్లీట్ గా ఇంట్లో కూర్చొని ఇంట్లోనే చేసుకునేదాన్ని. సో రాగా గ్రూప్ కి వెళ్ళడం, జాయిన్ అవడం, అక్కడ నలుగురు, ఇట్ వాస్ లైక్ అనదర్ హోమ్. లైక్ మా ఆర్టిస్ట్ అందరికి ఎవ్రీ మంత్ వీ యూస్ టు మీట్, వీ యూస్ టు హ్యావ్ అ వండర్ఫుల్ మీటింగ్. అంటే ఎలా ఉండేదంటే ఆర్టిస్టులు అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం అక్కడ అయితే కంప్లీట్ గా. ఇక్కడ అగైన్ ఇక్కడ ఉన్నట్టు వీ యూస్ టు బి వెరీ వెరీ క్లోజ్ అండ్ చాలా ఇంటిమేట్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, ఏదే డౌట్స్ ఉన్నా కూడా తెలుసుకోగలగడం ఒకరికొకరు. ఎవ్రీ మంత్ ఒక యాక్టివిటీ ఉండేది. ఆ యాక్టివిటీకి ఏదైనా ప్రిపేర్ చేయడం, ఒక ఆర్ట్ వర్క్ చేయడం, ప్రెజెంట్ చేయడం. వాళ్ళని ఒక్కొక్కసారి కాంపిటీషన్స్ ఉండేది. అండ్ షీ వాజ్ వండర్ఫుల్ హోస్ట్, ఉషా నాగశ్రీ. షీ యూస్ టు గివ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో అట్లా మాట్లాడడం కూడా కొంచెం అందరితో నలుగురితో ఎలా మాట్లాడడం చేయడం. సో దట్ వాస్ ఎ వండర్ఫుల్ జర్నీ రాగా ఉన్నంత వరకు. రాగా దాంతో పాటు ఐ స్టార్టెడ్ పార్టిసిపేటింగ్ కంటిన్యూస్ గా. వచ్చిన హైదరాబాద్ లో అంటే ఐ కుడ్ నాట్ గో అవుట్ ఆఫ్ ద సిటీ. హైదరాబాద్ దాటి నేను ఎక్కడికి వెళ్ళలేకపోయేదాన్ని బికాస్ ఆఫ్ ఇంట్లో ఆర్ట్స్ ఇవ్వడం, కాంపిటీషన్స్ కి పంపించడం. సో అట్లా కాంపిటీషన్స్ లో మంచి ఎంకరేజ్మెంట్ ఐ గాట్. ఫస్ట్ కాంపిటీషన్ అది ఆ గంగిరెద్దు కాళీపట్నం వాళ్ళది. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దానికి. అట్లా ఎంతమంది ఉన్నారు ఆ కాంపిటీషన్ కి వెళ్ళినాక ఐ కుడ్ సీ. ఐ వాజ్ వెరీ అంటే న్యూ అప్పుడు. ఆ కాంపిటీషన్ లో శ్రీదేవి, ఇప్పుడు శ్రీమంతులు గారు, శ్రీనివాసరావు, మాకినేడి గారు, దెర్ ఆర్ సో మెనీ. బట్ దిస్ వర్క్ గాట్ సెలెక్టెడ్ ఇన్ ద ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారా. సో ఐ అండర్స్టూడ్ అది ఒక కాంపిటీషన్ లో ప్రైజ్ రావడం పెద్ద విషయం ఏం కాదు. అంటే అది మూమెంట్, అది మనకి అంతే. అందువల్ల ఇప్పుడు తక్కువ అందులో ఉన్న వాళ్ళంతా హేమహేమీలు, మిగిలిన పార్టిసిపెంట్స్ అంతా ఐ రెస్పెక్ట్ దెమ్ ఎ లాట్. పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ. బట్ అందుకనే కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ కాదు. ఆర్ట్లో అంటే ఇట్స్ లైక్ ఆ మూమెంట్ మనది అంతే. అంతేగాని ఇట్స్ ఎవరు ఎక్కువ ఉండరు, ఎవరు తక్కువ ఉండరు. ఆర్టిస్టులు అందరూ దే కీప్ డూయింగ్ దేర్ ఓన్ జర్నీ. కాంపిటీషన్స్ లో వస్తాయి, అప్పుడప్పుడు సెలెక్ట్ అవుతాయి, చేస్తామంటే ఇట్స్ ఆ మూమెంట్ మనది అంతే. అగైన్ ఐ విల్ బి డూయింగ్ లైక్ అగైన్ ఇట్స్ ఫ్రెష్. ప్రతి వర్క్ తర్వాత, ప్రతి షో తర్వాత, ప్రతి కాంపిటీషన్ తర్వాత again it is a new journey. Again you will start for new things. Again you will search for new things. Atla that is the way my approach anamata. మీరు ఫస్ట్ ప్రైజ్ రావడము, ఎగ్జిబిట్ చేసిన ఫస్ట్ గంగిరెద్దు పెయింటింగ్ వచ్చింది అన్నారు కదా. ఆ తర్వాత మీరు చాలా ఇన్స్పైర్ అయి ఉంటారు. దాని వల్ల మీరు ఇంకా కొత్త వేసింటారు కదా పెయింటింగ్స్. మీరు వాటి గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా. ఈ వర్క్ వచ్చి ఇది కమిషన్ వర్క్ లాంటిది. ఈయన మన హెచ్యు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఈయన శర్మ గారని. సో వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆస్క్డ్ మీ ఫర్ దిస్ పోర్ట్రేట్. దిస్ వాస్ అగైన్ మై ప్రాక్టీస్ వర్క్. ఆయిల్ పెయింటింగ్ పోర్ట్రేట్స్ నేను ప్రాక్టీస్ చేస్తూ. This is also commission work? No, this is not commissioned. This is my work, my portrait practice work. Okay. These sketches I made for my junior college.
ప్రొఫెసర్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ఆ స్కెచెస్ అన్ని ఉన్నాయి కదా వరుసగా పెట్టాను. ఆల్ దీస్ స్కెచెస్ రీయూనియన్ అయింది మా జూనియర్ కాలేజ్ రీయూనియన్ అయితే ఐ did the sketches for my professor, my lecturers in the junior college. This is watercolor. These are watercolor works. మీ వాటర్ కలర్ వర్క్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మ్యామ్. దో యు ఆర్ వెరీ వెరీ మచ్ అంటే మీకు ఆయిల్ చాలా ఇష్టమైనప్పటికీ మీ వాటర్ medium, కలర్ వర్క్స్ but I కూడా work. చాలా వైబ్రెంట్ గా ఆ ఫ్రెష్ వైట్స్ అవి చాలా బాగున్నాయి వర్క్స్. బట్ చేస్తాను అన్ని వర్క్స్, అక్రిలిక్ కూడా చేస్తాను, ఆయిల్ కూడా చేస్తాను, పెన్సిల్ వర్క్, ఆల్ మీడియమ్స్ ఐ ట్రై టు డూ. బట్ బట్ మీకు ఇష్టమైన వర్క్ మాత్రం ఆయిల్ పెయింటింగ్స్. దిస్ ఇస్ కలర్ పెన్సిల్. కలర్ పెన్సిల్ ఇది కమర్షియల్ వర్క్. అవును, కమర్షియల్. ఇది కూడా కమర్షియల్ కమర్షియల్. జస్ట్ ప్రాక్టీస్ స్కెచెస్. వావ్, వెరీ నైస్. ఇది కూడా కలర్ పెన్సిల్, వైట్ పెన్సిల్, గ్రే పేపర్. అది ఓకే. గ్రే పేపర్ మీద జస్ట్ వైట్ పెన్సిల్ వర్క్. ఇది కలర్ పెన్సిల్ వర్క్. బాగుంది వర్క్స్. షేడ్స్ ఎక్సలెంట్ గా వచ్చాయి మ్యామ్. ఐస్ కానీ అట్లా రియలిస్టిక్ గా కళ్ళల్లో కనిపిస్తుంది ఆ డెప్త్. వాటర్ కలర్ చాలా బాగా నచ్చింది మ్యామ్ నాకు మీ వర్క్స్ లో. బికాస్ ఆ ఫ్రెష్ వైట్స్, రింకిల్స్, ముడతలు చాలా ఇది అదే హీనా బట్ ఆర్ట్ వెంచర్స్ వాళ్ళది చేశాను కదా ఫస్ట్ టైం చేసినప్పుడు. చేసిన దాంట్లో వన్ ఆఫ్ ద వర్క్ ఇది. ఇట్స్ అగైన్ కమిషన్ వర్క్. ఇది కూడా దిస్ ఇస్ మై ఫస్ట్ వర్క్, కలర్ పెన్సిల్. ఇది పెన్సిల్ వర్క్ నా? కలర్ పెన్సిల్. కలర్ పెన్సిల్ వర్క్. Yes. Nice, beautiful. This is oil. Wow, this is ఆయిల్ పెయింటింగ్ మ్యామ్. దిస్ ఇస్ ఆయిల్ పెయింటింగ్. Oil. This is oil. These are పెన్సిల్ Colour pencil. వాటర్ కలర్ పెన్సిల్ వర్క్. కలర్ పెన్సిల్ మా ఇది కూడా. కలర్ పెన్సిల్. ఓకే. చార్ట్ శ్రీశ్రీ. శ్రీశ్రీ. ఓకే. మీరు ఇంకా ఆర్ట్ ఛాలెంజ్ అలాంటివి చేశారు కదా మేడం మీరు? 30 days ఆర్ట్ ఛాలెంజ్ అలాంటివి కూడా పార్టిసిపేట్ చేశారు కదా? అదే హీనా బట్ దాంట్లో 2 సార్లు చేశాను. ఇది మనకు ఛాలెంజింగ్ వర్క్ అండి. సో కమిషన్ వర్క్. ఇది కూడా ఆవిడ అడిగి చేయించుకున్నారు, ఇమేజ్ వాళ్ళే ఇచ్చారు, చిన్న చిన్న చేంజెస్ తప్పి వాళ్ళు చేయించుకున్నారు. ఇది ఆయిల్ పెయింటింగ్. ఇది రీసెంట్ మనసంత రామాయణంలో లాస్ట్ ఇయర్ చేసిన వర్క్. ఇంకా ఏమైనా దీని గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం మీరు? ఇలా ఇమేజ్ సీతమ్మ వారు ఇట్లా మనం క్లోజప్ అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? క్లోజప్ లో ఇవ్వడానికి కారణం బికాస్ మన అది వర్క్ స్టార్ట్ చేసినప్పుడే ఉమెన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా జరుగుతుంది షో కాబట్టి ఉమెన్ కి ఎంఫసైజ్ చేయాలి. సో మన సీతమ్మని ఎందుకు ఎంఫసైజ్ చేయకూడదు దాంట్లో అనేసి ఆ సీతమ్మని ముందుకు తీసుకొచ్చి ఆయన వెనకాల పెట్టాను ఆ సీన్ లో. ధనుర్కండన సీన్ తీసుకొని దాంట్లో సీతమ్మని ముందుకు కంపోజ్ చేసుకొని అలా చేశాను అనమాట. మన కంపోజిషన్. This is also one of the commissioned work that person explained me. ఆవిడ సుందరకాండ పారాయణం చేస్తారు, ఆవిడకి అట్లా హనుమాన్ పెద్దగా అంటే ఇద్దరిని కలుపుతున్నట్టుగా ఒకటే సీన్ లో కావాలి అని ఆవిడ చెప్పారు. సో అందుకని అట్లా రామయ్య ఇక్కడ ఉంటాడు కిష్కిందలో, ఇందులో మీనింగ్ ఏంటి మేడం? ఒక చేతిలో ఉంగరము అదా ఎక్స్చేంజ్ చేస్తారు కదా అక్కడ ఇస్తారు,
చూడమని రాముడికి ఇస్తారు కదా, ఆ ఎక్స్చేంజ్ జరుగుతున్న అది ఇస్తున్నట్టుగా ఆయన ఈ కాన్సెప్ట్ ఆవిడే నాకు ఐడియా ఇచ్చారు. అంటే ఆవిడకి ఎవరైతే పెయింటింగ్ వేసి మన అడిగారో అలా ఇద్దరికి ఇస్తున్నట్టుగా ఒకటే ఇమేజ్ వస్తుంది ట్రై చేద్దామని. సో ఐ కంపోజ్డ్ ఇట్ అని వర్క్. నైస్. ఇది ఇది మన రవివర్మ గారి పెయింటింగ్ కాపీ వర్క్, ఎవరో అడిగితే చెప్పారు. కమిషన్ వర్క్, రీక్రియేషన్, కమిషన్ వర్క్, రిక్రియేషన్. ఇవన్నీ వాటర్ కలర్ ప్రాక్టీస్. దిస్ ఇస్ వాట్ ఇది కూడా ఒక కమిషన్. సత్యనారాయణ స్వామి. ఇది యాజ్ ఇట్ ఈస్ కమిషన్ వర్క్. చాలా చాలా ఉన్నాయి మేడం మీ వర్క్స్ అన్ని. దిస్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఈవెంట్ ఫర్ మీ. మ్యారేజ్ లో లైవ్ స్కెచింగ్ ఈశ్వరయ్య ఆర్ట్ గ్యాలరీ నుంచి సంజయ్ సారు హీ గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ. He took me there personally, and their team used to take photographs and give me photographs ఇస్తూ ఉంటే వాళ్ళు వెంటనే వాళ్ళు ఇచ్చిన ఫోటోగ్రాఫ్స్ కి ఒక స్కెచ్ వేసి కలర్ వాటర్ కలర్ అప్లై చేసి, సో ఐ ప్రెజెంటెడ్ 12 or 13 వర్క్స్ we did there మ్యారేజ్ లో. సో there is another image I think that which can give you that here. అంటే లైవ్ వెడ్డింగ్ లాగా చేస్తారు. లైవ్ వెడ్డింగ్. దిస్ ఇస్ అనదర్. ఇది మన డయారా ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు కండక్ట్ చేసిన చిల్డ్రన్ ఆర్ట్ ఫెస్టివల్ కోసం మా స్టూడెంట్స్ చేత బిగ్ సైజ్ వర్క్లు చేయించాము అప్పుడు. సో అట్లా నా స్టూడెంట్స్ చేసిన బిగ్ వర్క్ అది. ఇక్కడ ఇంట్లో చేసి అది బిగ్ వర్క్ ప్రెజెంట్ చేశారు. అక్కడేమో సెల్ఫ్ పోర్ట్రేట్ ప్రాక్టీస్ వాళ్ళ దగ్గర, సెల్ఫ్ పోర్ట్రేట్ విజిటర్స్ దగ్గర సెల్ఫ్ పోర్ట్రేట్స్ చేయించాం చిల్డ్రన్ ఆర్ట్ ఫెస్టివల్లో. దే ఎంజాయ్డ్ ఇట్ లాట్. ఇది ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ డయారా ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు చేసింది. ఇది సెల్ఫ్ పోర్ట్రేట్స్ అండి పిల్లలు. వాళ్ళు వచ్చిన విజిటర్స్ పిల్లలు వాళ్ళని కూర్చోబెట్టి జస్ట్ ప్రపోర్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మిర్రర్ ఇచ్చి వాళ్ళ చేతికి వాళ్ళు అప్పుడప్పుడు వేసుకోవడం గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళు వేసారు. పాపం చాలా చక్కగా వేసారు మేడం. అసలు పిల్లలు ఫస్ట్ అటెంప్ట్ బాగా కవర్ అయింది ఇందులో. మంచి ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ ద సెకండ్ టైం ఐ పార్టిసిపేటెడ్ ఇన్ చిల్డ్రన్ ఆర్ట్ ఫెస్టివల్. ఫస్ట్ టైం కూడా ఒకటి 2018 లో అనుకుంటా జరిగింది. అప్పుడు ఇమేజెస్ లేవు, మిస్ అయినాయి నా దగ్గర. బట్ 2018 లో ఒకసారి చిల్డ్రన్ ఆర్ట్ ఫెస్టివల్ కి వెళ్ళాను. ఇది సెకండ్ టైం వెళ్ళినప్పుడు. ఇది ఇక్కడ ప్రాక్టీస్ అంటే మిర్రర్ చూస్తూ ప్రాక్టీస్ చేస్తున్నట్టు కదా. మిర్రర్ చూస్తూ వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు డ్రా చేస్తారు సెల్ఫ్ పోర్ట్రేట్స్. These are my children. నా ఇన్స్టిట్యూట్ లో చేసిన పిల్లలు. చిన్న పిల్లలు అంత పెద్ద క్యాన్వాస్ మీద వేయించడం కూడా వండర్ఫుల్ టాస్క్. వాళ్ళు కూడా చాలా బాగా వేశారు కదా మేడం. ఆ లిటరీ అదంతా బాగా చేశారు. మ్యారేజ్ లో వేసిన లైవ్ స్కెచ్ ఇది. ఇది ఎలా అంటే మీరు చెప్పారు అంటే మీకు అక్కడ ఇమేజెస్ తీసి మీకు ఫార్వర్డ్ చేసి చూస్తూ కంపోజ్ చేశారు. అదే అంటే నేను ఏ పాయింట్స్ అయితే అక్కడ లైవ్ స్కెచింగ్ వేసానో అవన్నీ ఒకసారి మళ్ళీ ఇంట్లో దాన్ని అన్ని ఒకటే దీని మీద వేసి మన అడిగారు. అక్కడ వేసిన లైవ్ స్కెచెస్ ని మళ్ళీ ఒకసారి పేపర్ మీద అన్ని ఒకేసారి వేసి ఇద్దాం వాళ్ళకి. ఇదొకటి అంత వాళ్ళ గ్రూప్ ఫోటో కూడా ఇదొకటి, ఈ రెండు చేసి ఇచ్చాం ఆ కమిషన్ కోసం. వాటర్ కలర్ ఇవన్నీ వాటర్ కలర్ వర్క్స్. వాటర్ కలర్ తో చేశారు. మీరు ఈ వర్క్స్ అన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు మేడం? ఇప్పుడు వాటర్ కలర్స్ ఇవన్నీ వేస్తున్నారు కదా, ఈ పెయింటింగ్స్ మనం అట్లా was it live or you have taken photo and then later on you did? This is photo. Okay. So this is live వచ్చి చిన్నవి చేసాం, స్కెచెస్ లాగా లైవ్ చేసాం అక్కడ. I saw that. ఇంకొక ఇమేజ్ ఉంది కదా అనురాధ్ గారు, అది లైవ్ స్కెచెస్ వేసినది. బ్యాక్ ఇది కాదు. Yeah, this one is live. Yes. ఇట్లాంటి this I did live there. ఇట్లాంటివి ఒక 13 వేసాం అట్లా డిఫరెంట్ పోజెస్ లో డిఫరెంట్ పీపుల్ ని.
అంటే వెడ్డింగ్ లో good ఉన్న experience. డిఫరెంట్ రిచువల్స్ అన్ని కూడా ఒకటి క్లిక్ చేసుకొని అక్కడ ఇమీడియట్లీ స్కెచ్ అవును. ఇంటికి వచ్చి మొత్తం ఇలా యూ హావ్ కంపోజ్డ్ ఎవ్రీథింగ్ ఇంటికి వచ్చి ఇది Wonderful, కంపోజ్ గో టు నెక్స్ట్. ఇప్పుడు ఈ పెయింటింగ్స్ అన్ని మీరు ఏ విధంగా మీరు ప్రొటెక్ట్ చేస్తారు? వాటర్ కలర్స్ అంటే పేపర్ ని లాంగ్ టర్మ్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇది హీనా బట్ కోసం వేసిన వర్క్స్ ఫస్ట్ టైం. కంపల్సరీ దిస్ వన్ గ్లాస్ ఫ్రేమింగ్ ఇంపార్టెంట్. వాటర్ పేపర్ అంటే పెన్సిల్ వర్క్స్ కానీ వాటర్ కలర్ వర్క్స్ కానీ లాంగ్ టైం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఫ్రేమింగ్ ఈజ్ బెస్ట్. డిస్ప్లేలో పెడతాము అంటే మాత్రం ఫ్రేమింగ్ కంపల్సరీ. లేదంటే యూ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ ప్లాస్టిక్ హోల్డర్స్, ప్లాస్టిక్ కవర్స్ లోనో ఏదో పెట్టి మనం సేవ్ చేసుకోవాలి కంపల్సరీగా. డ్రై వెదర్ ఉండాలి, మెయింటైన్ చేసుకోవాలి. కొంచెం మాయిస్ట్ గోడలకి దగ్గరగా ఉంచకూడదు ఏ వర్క్ అయినా కానీ, ఆయిల్ అయినా కానీ ఏ పేపర్స్ అయినా కానీ పేపర్ వర్క్ అయినా కానీ. మాయిస్ట్ కొంచెం గోడలు ఏదైనా మాయిస్ట్ అవుతాయి, మేబీ అట్మాస్ఫియర్ మాయిస్ట్ అవుతుంది అన్నప్పుడు బెటర్ కేర్ఫుల్, కొంచెం దూరంగా ఉంచాలి. లేదంటే గ్లాస్ ఫ్రేమింగ్స్ చేయించి పెట్టుకోవాలి కంపల్సరీగా. అదే ఆయిల్ కి అయితే కంపల్సరీగా ఫ్రేమింగ్ చేయకూడదు, ఇట్ షుడ్ బి ఓపెన్, చేయకూడదు. ఫ్రేమింగ్ కంప్లీట్ గా అవాయిడ్ చేయడమే మంచిది. ఆయిల్ కి ఫ్రేమ్ ఆయిల్ అనేది ఫర్ ఎవర్ ఎండుతూనే ఉంటది. ఇప్పుడు ఎండిపోయింది అన్న ఇది ఉంటది. ఇట్ కీప్స్ ఆక్సిడైజింగ్. ఆయిల్ అనేది పర్ ఇయర్స్ వరకు అది ఆక్సిడైజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇట్ హ్యాస్ టు కంపల్సరీ ఓపెన్ గా ఉండాలి ఆయిల్ పెయింటింగ్. అందుకని మనం జస్ట్ ఫ్రేమ్ చేసి మనం స్ట్రెచ్డ్ క్యాన్వాసెస్ మీద అందుకనే చేస్తాం ఆయిల్ పెయింటింగ్స్. మీరు కమర్షియల్ వర్క్ చేస్తున్నారు కదా మేడం, అవును. అయితే ఇప్పుడు ఒక వర్క్ చేయడానికి మీకు ఎంత టైం తీసుకుంటారు మీరు? ఇట్ డిపెండ్స్ అమ్మా. నేను డెఫినెట్లీ ముందే ఎవరికైనా కానీ ఐ నీడ్ మోర్ టైం అని చెప్పేస్తాను. నాకు టైం కంఫర్టబుల్ గా ఉంటేనే వర్క్ యాక్సెప్ట్ చేసిస్తానని. యూజువల్లీ అంటే టైం కూర్చొని చేయగలిగితే ఈజీగా 10 days లో వర్క్ కంప్లీట్ చేయొచ్చు, పెద్దదైనా కూడా 10. ఐ డోంట్ ఎంఫసైజ్ ఆన్ ప్రైస్ ఆఫ్ ద వర్క్. Depends on my clients, depends on me, and depends on understanding of we both. Ante. Yeah, this is latest Hina but competition కోసం చేసిన వర్క్ ఇవన్నీ. ఇది ఈ ఇయర్ మీరు చేసిన కదా మ్యామ్? This year 2020. It was for 30 days, no? Yeah, 30 days. But I did for 28 days అనుకుంటా. Most of them I think you have tried it in charcoal, right, this year? Yeah, because it is little fast medium. You can work it. Because I've been following you, ma'am. I've been following you. I've liked each and every photo you did. Yeah. I know. అయితే మేడం నాకు చిన్న డౌట్, మీరు ఇప్పుడు ప్యాషన్ తో చేస్తున్నారు కాబట్టి ఓకే, మీరు ఫైనాన్షియల్ దాని గురించి ఆలోచించారు, మన చార్జెస్ గురించి. ఇప్పుడు ఫైనాన్షియల్ గా వాళ్ళు ఇప్పుడు జాబ్ లాగా వాళ్ళు చేయాలి అనుకున్నారు అనుకోండి, మీరు వాళ్ళకు ఎట్లా మెసేజ్ ఏమి ఇస్తారు? That's what I can't give message in that particular thing. That's what I told you. If I give, it will be wrong for them. So commercially, see, there are so many men depending on the art field, depending on their works, depending. It's their own. I mean, perception. వాళ్ళకి ఎలా వర్కౌట్ అవుతుంది, వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత వాళ్ళు దే ఆర్ రెగ్యులర్ బేసిస్ లో ఉంటారు. కాబట్టి ఐఎమ్ నాట్ కరెక్ట్ పర్సన్ టు గివ్ దమ్ ఎనీ సజెషన్స్ అండ్ ఐఎమ్ నాట్ ద కరెక్ట్ పర్సన్ టు సే ద థింగ్. దేర్ ఆర్ సో మెనీ, చాలా మంది అవుతున్నారు, చాలా మంది డిపెండింగ్ ఆన్ దిస్, దే ఆర్ లీడింగ్ లైఫ్, చాలా మంది చేస్తున్నారు. బట్ అగైన్ ఆ కమిట్మెంట్ ఎంత ఉంటుంది అనేది ఇట్ డిపెండ్స్ ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీబడి వాళ్ళ దీని మీద ఉంటుంది అనమాట. సి ఏ ఆర్ట్ అయినా కానీ, ఇఫ్ యూ ఆర్ ఆస్కింగ్ మీ మై పర్సెప్షన్, ఎనీ ఆర్ట్ నాట్ ఇన్ దట్ కేస్ నాట్ ఇదొకటే కాదు, ఎనీ ఆర్ట్ ఇట్స్ లైక్ వాళ్ళు ఎందుకు ఉపయోగించుకుంటారు అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్. ఆర్ట్ అనేది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మనకి. మన జస్ట్ ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్ పర్సన్, టు గెయిన్ యువర్ స్పిరిచువాలిటీ, టు బిల్డ్ యువర్ స్పిరిచువాలిటీ, ఆర్ట్ ఈస్ ఉపయోగపడుతుంది. అట్లాగే యాజ్ ఎ పర్సన్
నిన్ను నువ్వుగా యాజ్ ఎ హ్యూమన్ నువ్వు గ్రో అవ్వడానికి ఆర్ట్ నీకు యూజ్ అవుతుంది. అట్లాగే నీకు కమర్షియల్ గా నువ్వు బ్రతకడానికి ఫైనాన్షియల్ గా నీకు డిపెండ్ అయ్యి దాని మీద ఉండడానికి ఉపయోగపడుతుంది. ఎవరు ఎలా ఉపయోగించుకుంటారు అనేది దేర్ ఓన్ చాయిస్ కదా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ పర్సన్. అట్లా we can't ఒకటే అని చెప్పలేము. ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ చాయిసెస్, దేర్ ఓన్ జర్నీ. ఆర్ట్ వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటున్నారో అది దాన్ని బట్టి ఇట్ విల్ గివ్ అంతే రిజల్ట్స్. ప్రసన్న గారిని ఎవరైనా క్వశ్చన్స్ ఏమైనా అడగాలనుకుంటే అడగవచ్చు, అన్మ్యూట్ చేసుకుని అడగవచ్చు అండి. హాయ్ లత. హాయ్ ప్రసన్న, చాలా బాగా చెప్పారు ఆర్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్. ఎలా వాడుకోవచ్చు, ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది, స్పిరిచువల్ గా గానీ కమర్షియల్ గా గానీ, అంటే దాన్ని లైఫ్ లో కమర్షియల్ గా చేసుకొని కూడా లైఫ్ సెటిల్ అవ్వచ్చు అండ్ స్పిరిచువల్ గా కూడా రీచ్ అవ్వచ్చు. మీరు చాలా బాగా చెప్పారు, నిజంగా సూపర్. కాలేజ్ లో నుంచే వేస్తూ ఉండేది ప్రసూన. మేమేదో కెమిస్ట్రీ అది చదువుతూ ఉంటే తను అప్పటి నుంచే పెన్సిల్ బొమ్మలు వేసేసి అసలు అంత ఫాస్ట్ గా 10 minutes బ్రేక్ లో గీసేసి అదిగో ఇది నీకు ఇది నీకు అని ఇచ్చేది. సో అప్పుడే అనుకునేవాడు తిను ఎప్పటికైనా గ్రేట్ ఆర్టిస్ట్ అవుతుంది అని. కాకపోతే అది నిజంగా నువ్వు పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ చేసి చేయడం అనేది చాలా గ్రేట్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నేనుగా గ్రో అవడానికి యూజ్ చేస్తున్నాను ఆర్ట్. ఇట్స్ నాట్ లైక్ అదే అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు నీకు రెస్పాన్సిబిలిటీస్ అత్తగారి వీటన్నిటిలో ఇంక ఇదేముందిలే అని ఒక రకమైన ఆలోచనతో వదిలేస్తుంటాం కదా. అలా వదిలేయకుండా బాగా కంటిన్యూ చేసినందుకు చాలా వెరీ వెరీ హ్యాపీ. అసలు నిన్ను చూసి నేను చాలా నేర్చుకుంటూ ఉంటా, రియలైజ్ అవుతూ ఉంటాను. సో తను ఇట్లా హ్యాండిల్ చేస్తుంది కదా, కుక్క పిల్లతో సహా హ్యాండిల్ చేస్తుంది. మన ఇంట్లో ఇన్ని పనులు చేయలేకపోతున్నాము, కానీ తను ఆర్ట్ ని ఒక మైండ్ సెట్ గా తీసుకుంటుంది, అన్ని హ్యాండిల్ చేస్తుంది, కుకింగ్ నుంచి అన్ని అని ఎప్పుడు అనుకుంటాను. సో మనం ఏదో ఉద్ధరిస్తున్నాను అనుకోక్కర్లేదు ప్రసూన, ముందు మనం తక్కువే అనిపిస్తాము. నా రిటైర్డ్ ఏజ్ లోనే నీ దగ్గరకు వచ్చి ఆర్ట్ నేర్చుకుంటాను కంపల్సరీగా. నిజంగా లేదు చేసుకోవాలి. మీరు చెప్పారు కదా స్పిరిచువల్ అనేది, నిజంగానే ఒక ఏజ్ తర్వాత కొంచెం ప్రశాంతత కావాలి. వయసులో ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ చేస్తాము. సో రెస్పాన్సిబిలిటీస్ అయిపోయిన తర్వాత ఒక మైండ్ సెట్ ఫ్రీ కావాలంటే ఆర్ట్ చాలా బెస్ట్ గా ఉపయోగపడుతుంది. చెప్పినట్టు నిజంగా దాని మీద మైండ్ పెట్టాలి. ఆ కాన్సన్ట్రేషన్ అదే ఒక ధ్యానం కూడా, మెడిటేషన్ అది చెప్పాలంటే. అంటే ఓం అని కళ్ళు మూసుకొని కూర్చోవడమే మెడిటేషన్ కాదు, అసలు ఒక ఆర్ట్ లో లీనమైపోయి మైండ్ దానిలో ఉండిపోయి చేయడం కూడా మెడిటేషన్ ఐ ఫీల్. సో దాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. అదే ఫ్రెండ్ అడిగారు కదా, మీరు చాలా బాగా అడిగారండి అన్ని. మీరు అడగడం క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్ కూడా అన్ని చాలా బాగా చెప్పింది, చాలా రియలైజ్ అయ్యాము. డెఫినెట్ గా నీ అంత కాకపోయినా ఏదో మా స్పిరిచువల్ మా పీస్ కోసమైనా ఎంతో కొంత ఆర్ట్ నేర్చుకుంటాం. మేము ఇప్పుడు ఎల్కేజీ కూడా జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే ఏ కలర్స్ కలిపితే ఏ కలర్ వస్తుందో కూడా తెలీదు. ట్రై చేస్తుంటే వచ్చేస్తుంది. అదే మేడం గారు మీ ఫ్రెండే కాబట్టి ఒక్క రోజు విజిట్ చేసేస్తే తను మొత్తం మీకు ఇచ్చేస్తుంది. అదే రోజుకి 1 kg అప్గ్రేడ్ అయిపోతాం. ఒకటో రోజు ఎల్కేజీ, రెండో రోజు యూకేజీ. ఆ వెనక ఫోటోస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బాగుంది, సూపర్. గివెన్ మీ దిస్. ఇప్పుడు ఇది ఆర్డర్ తన కోసమే చేశాను. ఈ వర్క్ నేను విజువల్ కనపడుతున్నాను. ఇది మన శేషబ్రహ్మ, మీరు గుర్తుపట్టుంటారు, తెలుసు. అపర్ణ తెలుసా అమ్మా ఈ వర్క్ నీకు? లేదు మ్యామ్, శేషబ్రహ్మ సార్ వాళ్ళ దాంట్లో చేశారు ఇది. లైవ్ గా చేసిన వర్క్ ఇది, స్వామి దగ్గర కూర్చొని లైవ్ గా చేసిన వర్క్. దాన్ని రిప్లికా, నేను ఈ రిప్లికా చేయాలనుకున్నప్పుడు సార్ కి ఫోన్ చేసి అడిగాను. సార్ చేసిన యాక్చువల్ వర్క్ ని మీరు రిప్లికేట్ చేశారా? అచ్చా, ఓకే, వెరీ గుడ్.
ఇది తనే, షీస్ విద్యులత, లత, షీస్ టాకింగ్ టు మీ. అది నిజంగా నా అదృష్టం. అది ఎందుకో అక్కడ చూసినప్పుడు చాలా నచ్చింది. ప్రసూన చెప్పడము, మళ్ళీ సార్ కూడా ఒప్పుకోవడము, అన్ని జరగడం నిజంగా నా అదృష్టం. దాన్ని చూస్తేనే ఆ రోజు చాలా బాగా అనిపించేసింది. చెప్పాలంటే ప్రేమలో పడిపోయాం రోజు దాన్ని చూడాలి అన్నంత. చాలా బాగుంది ప్రసన్న. రీసెంట్లీ ఇప్పుడే కంప్లీట్ అయింది అవర్ లాస్ట్ వీక్. చాలా బాగుంది. నేను ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, ఇది ఎప్పటికీ ఉండేలాగా ఎలా కాపాడుకోవాలని. అది ఇందాక ఈ మేడం అడిగేశారు కాబట్టి విన్నాను. నేను కూడా ఇంకా నేర్చుకోవడంగానే ఉన్నా కదా మేడం, అందుకే డౌట్స్ కోసం స్పెషల్ గా ఇంటర్వ్యూ చేయడానికి ముందుకు వచ్చాను. అవును మేడం, కరెక్ట్. మీరు చాలా బాగా అడిగారు. అదే మీరు ఆల్రెడీ ఆ దారిలో ఉన్నారు కాబట్టి మీకు క్వశ్చన్స్ వచ్చాయి. సో చాలా బాగా అడిగారు. అంటే వాటర్ వర్క్స్ ఎలా సేవ్ చేయాలి, పెన్సిల్ ఎలా సేవ్ చేయాలి, ఇవైతే ఫ్రేమ్ అక్కర్లేదని చెప్పారు కదా. చాలా బాగుంది. రేటు తను మా ఫ్రెండ్ అవ్వడం నాకు ప్రౌడ్. మాకు ఒక స్పెషల్ ఆర్టిస్ట్ నా ఫ్రెండ్ అని చెప్పుకోవడం. ఈ విధంగా కలుసుకోవడం మా అదృష్టం మేడం. అంతే. తన ఆర్ట్లు ఎప్పుడైనా ఎగ్జిబిషన్ అది పెడితే వస్తూ ఉంటాం, ఎందుకంటే అక్కడికి వచ్చి చూసి ఆ రోజంతా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. ఆ తర్వాత కూడా అన్ని గుర్తొస్తుంటాయి. అంతే, అంతమంది ఆర్టిస్టులను ఒక దగ్గర చూడడం కూడా గొప్ప విషయం కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మైండ్, స్పెషల్ ఆర్ట్స్ అంతా ఉంటాయి. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి కొంతసేపు మాట్లాడుకొని అన్ని స్టాల్స్ తిరిగి చూసి హ్యాపీగా వెళ్తూ ఉంటాము. ఈసారి మీరు కూడా అట్లా రావాలి మేడం. ఈసారి మిమ్మల్ని లైవ్ లో కలుస్తాం తప్పకుండా. మేడం, ఇంకా మీకు సోలో ఎగ్జిబిషన్స్ ఏమైనా పెట్టాలని ఏమన్నా ఆలోచన ఉందా? సోలో అంటే చేసే వరకు నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్. ఐఎమ్ స్టిల్ చాలా ఉన్నాయి కదా మీ వర్క్స్, నేను చూసాను. ఉన్నాయి కానీ ఇంకా నా బెస్ట్ నేను చేశానని నేను అనుకోవట్లేదు. ఇంకా ఐ హావ్ టు ఇంకా నేను ప్రాక్టీస్ చెయ్యాలి. ఐఎమ్ నాట్ గివింగ్ ఫుల్ టైం. నేను ఫుల్ టైం ఆర్టిస్ట్ అని చెప్పుకోను. ఇప్పుడు కూడా ఫుల్ టైం నేను చేయలేకపోతున్నా. ఐ కెన్ గివ్ హార్డ్లీ 2 hours a day అంతే. అట్లా కాదు కదా, మనకి వర్క్ అంటే ఫుల్ టైం చేసి గంటలు పనిచేసే ఆర్టిస్టులు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం అసలు కంపారిజనే చేసుకోలేము వాళ్ళతోటి. మనకు ఒక స్టైల్ ఇంకా రావాలి, మనకు ఒక మంచి పొజిషన్ మనకి సాటిస్ఫై అయ్యేంత వరకు మనం చెయ్యాలి. తర్వాత అంత ఫుల్ షో చేయగలను అంటే నేను వాట్ ఐ ఫీల్, ఆ కళాకారిణి అనిపించుకోవడం కాదు ముఖ్యం, ఆ కళాకారినిగా మనం ఎదగాలి. కళాకారి అంటే ఇది ఒక చిన్న కన్ఫ్యూజన్ అందరికి. ఆర్టిస్ట్ అనేది ఒకటే వర్డ్ ఇంగ్లీష్ లో, కానీ తెలుగులోకి వస్తే రెండుగా డివైడ్ చేసుకోవచ్చు దాన్ని. ఒకటి చిత్రకారిణి, ఒకటి కళాకారినిగా. చిత్రకారిణి లెవెల్లోనే మనం అందరం ఉన్నామని నేను ఫీల్ అవుతాను. చిత్రం అంటే మనం ఒకటి డ్రా చేయగలగడం, ప్రజెంట్ చేయగలగడం, కంపోజ్ చేయగలగడం, ఇదంతా ఒక చిత్రకారిణి లెవెలే. ఆర్ట్ అనేది ఇట్స్ లైక్ అబోవ్ చిత్రకారిణి లెవెల్, హయ్యర్ లెవెల్. ఆర్ట్ అంటే అది క్రియేట్ అవ్వాలి, లోపల నుంచి రావాలి. ఇక్కడి నుంచి మన రెఫరెన్సెస్ కానీ ఏమి అది మీద ఎంఫసైజ్ లేకుండా ఒకటి నువ్వు క్రియేట్ చేయగలగాలి. ఆ గ్యాప్ అది యాక్చువల్లీ దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు స్వరాలు, ఇప్పుడు సంగీతంలో స్వరాలు సారీ అంటే సారీ అనేవి 2 సౌండ్స్, కానీ సా నుంచి రీకి ఎలా వస్తున్నావు, ఆ మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది స్వరాల మధ్యలో. ఆ గ్యాప్ ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నావు అనేది ఆర్ట్. స్వరాలు పలకడం ఆర్ట్ కాదు, ఆ రాగంలోకి ఆ గ్యాప్ మేనేజ్ చేయగలగడమే ఆర్ట్ అన్నమాట. అట్లాగే ఆర్ట్ లో కూడా డ్రా చేయగలగడం, ప్రజెంట్ చేయగలగడం, ఇది ఆర్ట్. అంటే అది ఓకే, ఒక చిత్రలేఖనం లెవెల్. అది ఆర్ట్ అనేది అసలు ఏం లేని దాంట్లో నువ్వు ఫీలింగ్ ఎంఫసైజ్ చేయగలిగితే అది ఆర్ట్ అవుతుంది. సో అది రావాలి మనం, అది దాన్ని చూసి మన ప్రయాణం చేస్తూ ఉండాలి. అది వచ్చినప్పుడు నువ్వు చేయక్కర్లే, అదే వచ్చేస్తుంది. అంత లెవెల్కి ఆర్ట్ వచ్చిందంటే నిన్ను వెతుక్కుంటూ నీ సోలో షో చేయడానికి పీపుల్ కమ్. సొసైటీలో ఉన్నాం కాబట్టి మనము, సొసైటీ విల్ టేక్ యూ ఆటోమేటిక్ గా. అంటే అది అలా ప్రయాణం మన అటువైపు ఉండాలి అంతే. మనకి నా గోల్ అటే ఉంటుంది. నేను కమర్షియల్ ఉండడం తప్పని కాదు, కమర్షియల్ గా చేసుకోవచ్చు, లైఫ్ ని దాని మీద డిపెండ్ అయ్యి లీడ్ చేయొచ్చు, అది వాళ్ళ పర్సనల్ చాయిస్.
బట్ నా పర్సనల్ చాయిస్ ఐఎమ్ యూజింగ్ ఆర్ట్ టు గ్రో మై సెల్ఫ్ అంతే. అటు వైపు నుంచి మళ్ళీ అది ఆర్టిస్ట్గా, ఒక చిత్రకారుడి నుంచి ఆర్టిస్ట్గా ఎదగడానికి ఏం చేయాలో నా వైపు నుంచి నా వేలో. అగైన్ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ దారి ఉంటుంది, వాళ్ళ ఇది ఉంటుంది. సో నా దారిలో నేను ఎదగడానికి ఏం చేయాలి అంతవరకే నేను ఫోకస్ చేసుకొని వెళ్తుంటాను. మనం ఎవరితోని కంపారిజన్లు, కాంపిటీషన్స్ కి పంపిస్తాం. జస్ట్ వేర్ వీఆర్ అంటే మనం ఊరికే మనం బయటకు వెళ్తేనే తెలుస్తుంది. బయటికి వెళ్తేనే మనం అందరూ ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం, గ్రూప్ షోస్ కానీ కాంపిటీషన్ కానీ వర్క్ పంపించడం. ఎందుకంటే ఒక కమ్యూనిటీలో మనం ఉన్నాం కాబట్టి, ఒక ఆర్ట్ కమ్యూనిటీ ఎలా ఉంది, మనం ఇంటరాక్ట్ అవ్వకపోతే మన కమ్యూనిటీ ఎలా ఉందో తెలియదు కదా. సో కమ్యూనిటీలో ఇంటరాక్ట్ అవ్వడానికి అది పెట్టినా కూడా దట్ ఈస్ నాట్ ద గోల్. ప్రెజెంటేషన్ ఒకటే గోల్ కాదు. మన గ్రోత్, మన ఇంటర్నల్గా మన ఆర్ట్ మనం ఎట్లా గ్రో అవ్వగలుగుతున్నాం అనేది మన కాన్సన్ట్రేషన్ అది. అంటే దట్ ఈస్ అది వాల్యూ, మనం ఆర్ట్కి ఇచ్చే వాల్యూ అంతే. అట్లా పంపించడం వల్ల కూడా మనకి ఇంకా ఏం నేర్చుకోగలుగుతాము అని కూడా తెలుసుకోగలుగుతాం. వేరే అదర్ అంతేగాని స్పీకర్ ఆఫ్ ప్రసూన చెప్పినట్టు ఫుల్ టైం కనుక స్పెండ్ చేస్తే తనైనా మీరైనా కమర్షియల్ గా డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. Usha ma'am, you wanted to ask something, right? No, I wanted to say something. Is it okay? Yeah, please. I want to say something about her. Okay, what I feel about her. తను చూస్తే సరస్వతి దేవి గుర్తొస్తుంది. ఇన్ ద ప్యూరెస్ట్ ఫామ్, క్లియర్. మనం ఏదైనా నేర్చుకుంటే నిర్మలంగా, స్వచ్ఛంగా ఉండాలి అనుకుంటుంది. ఒకప్పుడు నేర్చుకోవడం అలాగే ఉండేది. ఇప్పుడు మనం క్రాష్ కోర్సెస్, ఆన్లైన్, ఆఫ్టర్ కోవిడ్ లైఫ్ మారిపోయింది, క్విక్ రిజల్ట్స్ అలా. కానీ షీ లెర్న్ ఇట్ ఇన్ ఎ ట్రెడిషనల్ వే. సో వేర్ దెర్ ఆర్ వాల్యూస్ ఇన్ ఆర్ట్ అండ్ వాల్యూస్ ఇన్ లైఫ్ ఆల్సో చాలా చాలా గమనిస్తే, అండ్ విచ్ బ్రింగ్స్ హంబుల్నెస్. ఎంత హంబుల్ గా ఉంటుంది, ఎంత వెల్కమింగ్ ఉంటుంది, ఆ గురుత్వం కనిపిస్తుంది. మనం ఎప్పుడైనా అలాగే అది ఎంత క్లియర్గా స్వచ్ఛంగా ఉంటుంది. షీ ఆల్వేస్ ట్రైస్ టు డూ ఆర్ట్ ఇన్ దట్ వే. చాలా నేర్చుకోవాలి, ఇంకా బాగుండాలి, ఇంకా ఉండాలి అనే ఇట్స్ జస్ట్ అ బిగినింగ్ అన్న దానిలోనే కనిపిస్తుంది. నాకు ఇంకా రాదు, అలా ఆ స్టేజ్కి వెళ్ళి ఇంకా రాదు అనుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఎంత ఫ్లాంట్ చేసుకుంటారు తను. అలా కాకుండా వెన్ ఎవ్రీథింగ్ ఆర్ట్ ఎరా ఫర్ విమెన్ ఇన్ హైదరాబాద్ స్టార్టెడ్, అండ్ అలాంటి అంటే డిఎఫ్ఏ, ఎంఎఫ్ఏ చెయ్యకుండా ఓన్ ఆర్ ఓన్ ప్యాషన్ ఎలా ఉన్న వాళ్ళు, లైక్ షీ సెడ్ 2013-14 మొబైల్స్ ఆ స్టేజ్ నుంచి బూమ్ అయింది. అప్పటి నుంచి అప్పటికే తను స్వచ్ఛమైన ఆర్ట్ కోసం వెతుక్కుంటూ, గురువుల్ని ఎత్తుక్కుంటూ, శిష్య పరంపర ఎంకరేజ్ చేస్తూ చాలా బాగా నేర్చు. ఆర్ట్, ఆయిల్ పెయింటింగ్ ని ఇష్టపడుతున్నారంటే నాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, దానికి చాలా పెన్షన్స్ కావాలి. అలాంటిది షీ స్టార్టెడ్ విత్ పోర్ట్రేట్స్ అండ్ షీ రినైజాన్స్ ఎరా స్టైల్ వర్క్స్ చేస్తుంటుంది. దానికి ఒక టేస్ట్ ఉండాలి దానికి. ఓకే, సో అది ఆర్ట్ అనేది తనకు ఒక ఫిలాసఫీ, ఇట్స్ వే ఆఫ్ లైఫ్, ఇట్స్ అ ఫిలాసఫీ. తన ఆర్ట్ లో ఒక ఐడియాలజీ ఉంటుంది. నాట్ వెయిటింగ్ ఫర్ క్విక్ రిజల్ట్స్. నేను ఏదో సాధించేసేయాలి, దీనివల్ల నాకు ఏం వస్తుంది అంటే కూడాను నేను ఎంత బాగా చేయగలను, ఎంత చేస్తున్నాను, ఎంత జస్టిస్ చేస్తున్నా ఈ వర్క్ తనలో కనిపిస్తూ ఉంటుంది. అంటే అమ్మతనం కనిపిస్తుంది తన ఆర్ట్ లోను, తనలో కూడా. వెరీ వెల్కమింగ్, వెరీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తనే కాకుండా నేర్చుకోవాలనుకుంటుంది. షీ ట్రైస్ హర్ బెస్ట్. పరిగెత్తద్దు అని తను చూసే వాళ్ళు కూడా స్లో అవుతారు.
తన వర్క్ చూసే వాళ్ళు, తన పక్కన ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్ గా నేర్చుకో, తప్పులు వద్దు, నేర్చుకునేటప్పుడు కరెక్ట్ గా నేర్చుకోవాలి, ఎవరో మెచ్చుకుంటున్నారు అనేసి వీ షుడెంట్ గెట్ క్యారీడ్ అవే. ముందు మనమే తెలుసుకోవాలి తప్పులు చేస్తున్నామని. ప్రతి మనిషికి ఒక మంచి గురువు దొరకాలని కోరుకునే మనిషిలో తనొకటి. ఆ గురువు తను కాకపోవచ్చు, కానీ ఆ మనిషిని తన ఒక మార్గంలో పెట్టి నడిపించేలాగా ఉండాలి అని కోరుకునే వాళ్ళలో తను ఉంటుంది. జస్ట్ లైక్ అ మదర్, హౌ అ మదర్ విషెస్ కదా, అలా ఉంటుంది. ఒక తోటి వాళ్ళతోటి జెలసీ ఉండదు, ఈర్ష్య ఉండదు, ఏమో నాకు కాంపిటీషన్ అయిపోతుందేమో అని ఉండదు. పక్క వాళ్ళు ఎదుగుతుంటే ఇంకా ఆనందపడిపోతుంటుంది తను. వెరీ హర్ ఆర్ట్ ఈస్ ప్యూర్ అండ్ హర్ హార్ట్ ఆల్సో ఈస్ very very pure. Okay, and she knows what she wants. She doesn't get carried away. నా తర్వాత వచ్చిన వాళ్ళందరూ పరిగెట్టేస్తున్నారు, నేను సంపాదించేసేయాలి, డబ్బులు సంపాదించేయాలి, ఏం కావాలి, దీనికోసం నేను ఎలా కనుక్కోవాలి, ఏం చేయాలి. No, she has her own pace of handling things and she does in her own style at her own pace, but she never leaves. ఎప్పుడైనా లో ఫీల్ అయినా ఒకరినెవరినో చూస్తుంది, పట్టుకుంటే మళ్ళీ రైజ్ అవుతుంది. అంటే పట్టుకోవడం అంటే ఇన్స్పిరేషన్, ఆ టైంలో లిఫ్ట్ చేసే వాళ్ళు చూస్తుంది. దెన్ షీ గెట్స్ బ్యాక్. షీ నోస్ హౌ టు పుల్ హర్సెల్ఫ్ అవుట్ ఆల్సో. ఆర్ట్ వదలదు తన్ని, అండ్ అలా స్వచ్ఛంగా వేసే వాళ్ళని ఎత్తుకొని కనెక్ట్ అవుతుంది. అండ్ దెన్ షీ బౌన్సెస్ బ్యాక్. అండ్ ఒక పద్ధతి, ఒక నిబద్ధత ఉండాలి. ఓకే, ఒక ఆర్గనైజ్డ్ వేలో నేర్చుకోవాలి. అందుకనే తను ఛాలెంజెస్ ఎక్కువ తీసుకుంటుంది. ఇట్ మైట్ నాట్ బి అ వెరీ బిగ్ ఛాలెంజ్, వెరీ బిగ్ వర్క్స్ కాదు. రోజు ఏదో కొంచెం చేయాలి, కాసేపు చేయాలి. ఎవరి కోసమో కాదు, నా కోసం. నాట్ టు ప్రూవ్ ఇట్ టు అదర్స్ బట్ టు మీ. నాకు హ్యాపీగా ఉంటుంది, నేను చెయ్యాలి, ఒక రొటీన్ లో ఉండాలి, అది నాకు ఇష్టం, నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అలా చేస్తుంది. సో షీ ఫైండ్స్ her happiness is inside, not outside. She finds happiness in self because she has to answer herself. నాకు వేస్తే నాకు హ్యాపీ, నేను వేసుకుంటూ ఉండాలి అని. సో అలాంటి వాళ్ళని చూస్తే ఒక యోగిలా అనిపిస్తారు. యోగత్వం అంత పెద్ద మాట అనిపిస్తుంది. చాలా చక్కగా చెప్పారు మేడం. హార్ట్ఫుల్ మేడం. బయట పట్టుకుంటాం మనం. గాలివాన వచ్చి కొట్టుకు వెళ్ళిపోతున్నప్పుడు ఆలంబన ఎలా కావాలో అలా చూసుకుంటామో, ఇలాంటి వాళ్ళని చూసుకుంటాం మనం. అప్పుడు ఎప్పుడైనా అట్లా దట్ ఈస్ వాట్ ఐ సీ. అండ్ వెరీ సపోర్టివ్. తన తోటి ఆర్టిస్ట్లని ఎలా సపోర్ట్ చేస్తుంది, వెల్కమ్, ఎనీ ఇన్పుట్ వెల్కమ్ చేస్తుంది. తను ఎవరినైనా పట్టుకుంది అంటే, వీళ్ళని దృష్టి పెట్టిందంటే వాళ్ళు బాగుపడేదాకా సజెషన్స్ ఇవ్వడానికి ట్రై చేసానికి బాగుపడాలి. ఒక యాజ్ ఐ టోల్డ్ యు, తల్లిలాగా బాగుపడాలి. అండ్ బాగుపడ్డప్పుడు ఫస్ట్ చప్పట్లు కూడా తనే కొడుతుంది. when they do the thing in the right way. అలా కొడుతుంది. ఓకే, సో she is so such చాలా బాగా చెప్పారు. సంబంధమే లేదు. అండ్ తను ఎప్పుడైతే అంది చూసారా, అంతమంది తన గంగిరెద్దు పెయింటింగ్ కి వచ్చింది ప్రైజ్ వస్తే, ఇంకొకళ్ళైతే దాన్ని ఈ రోజుల్లో అలాంటి ప్రైజ్ ని ఎలాగ ఫ్లాంట్ చేసుకుంటారు. రీల్స్ చేసేసి ఇంత వచ్చేసింది, అంత వచ్చింది అని. కానీ తను ఎంత గ్రౌండెడ్ గా, అంతమంది హేమాహేమలు ఉన్నప్పుడు కూడా నాకు వచ్చింది అని గర్వంగా చెప్పుకోకుండా, it was just a moment, it was my day. That is a very 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 big thing to say, to accept, to be in that frame of mind. Not everybody can do. Instant results కోసం చూడకుండా ఆ మెచ్యూరిటీ ఉండాలి. ఎంత మెచ్యూరిటీ ఉంటే అలా చెప్తారు. వాళ్ళందరినీ మించి నాకు వచ్చింది అని గర్వంగా చెప్పుకోవచ్చు, ఇంకోలా అలా కాదు. ఇట్ ఈస్ హర్ తనది అభినయం, దట్ వన్ ఓన్లీ ఆ రోజు నాది కాబట్టి ఇట్ వాస్ మై మూమెంట్. తర్వాత మళ్ళీ రొటీన్, నా స్ట్రగుల్ నాదే, నా వర్క్ నేనే నేర్చుకోవడం అనేది, దట్ షోస్, దట్ స్పీక్స్ అ లాట్ అబౌట్ హర్. వేర్ టుడే ఇంత చిన్న వర్క్ వేసి అంత పెద్దగా చెప్పుకుంటూ, ఇంత చిన్న రికగ్నిషన్ కి 100 రెట్లు పెంచుకొని యాంప్లిఫై చేసే ఈ రోజుల్లో
that is one of the truest ways of exploring art, staying grounded, మన roots మనం watch చేసుకుంటూ మన కాళ్ళు నేల మీద ఉంచుతూ. So that's it. I will not take much of my time. That is what I hope you all agree with me. Because I have seen her journey. అసలు అలా ఆ రోజు అంటరో ఎగ్జిబిషన్ అప్పుడు అలాగా షీ వాజ్ డ్రాన్ టు మీ అండ్ దెన్ షీ నెవర్. ఇప్పుడు ఒక్కొక్కసారి మేము 3 నెలలైనా ఒక్కొక్కసారి మాట్లాడుకోమో అయినా కూడా దట్ కనెక్ట్ విల్ బి దేర్ అండ్ నాట్ ఓన్లీ విత్ మీ, దట్ కనెక్ట్ విల్ బి దేర్ విత్ ఎవ్రీబడి. షీ ఈస్ సో వెల్కమింగ్ అనమాట. అట్లా నో కంప్లైంట్స్ అస్సలు అని అంటుంది. ఛాలెంజ్ మీ, నన్ను ఎవరు ఏడిపించలేరు, నాకు ఎవరు కోపం తెప్పించలేరు అంటుంది. అలాంటి వాళ్ళని ఎక్కడైనా చూస్తామా ఫైట్ అంటుంది. అలాంటి వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. సో షీ ఈస్ వన్ ఆఫ్ జెమ్స్ అనమాట. హైదరాబాద్ లోని ఆర్టిస్టులకి షీ ఈస్ అ వరం అనమాట. That's what థ్యాంక్ యూ ఉషా గారు. చాలా చాలా విషయాలు చెప్పారు. అసలు ఒక పరిపూర్ణ మహిళ ప్రసూన మురళి గారు. అసలు చాలా నేర్చుకోవాలి మేడం మీ దగ్గర. ఐఎమ్ వెరీ హ్యాపీ. మిమ్మల్ని నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నాను, అది కూడా మీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నథింగ్ లైక్ దట్. అందరం ఒకటే. ఇందులో ఏం చెప్పాను కదా, ఇప్పుడు ఎక్కువ తక్కువ ఏం లేవు, అందరూ ఒకటే. ఎవరి జర్నీ వాళ్ళు చేస్తున్నాం అంతే. మాకు కూడా అట్లాంటి అంత మంచి మనసుతో మేము కూడా సొసైటీలో ముందుకు వెళ్ళాలనే కోరుకుంటున్నాం మేడం. వాల్యూస్ ఉంటే అంతే. వాల్యూస్ మాట్లాడతారా అండి మేడంతో? మ్యామ్, ఐ హావ్ జస్ట్ వన్ స్మాల్ డౌట్ మ్యామ్. ఆయిల్ పెయింటింగ్స్ కి మనము జనరల్లీ క్యాన్వాస్ మీద వేస్తాం కదా. క్యాన్వాస్ ఇస్ కైండ్ ఆఫ్ రఫ్ టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్ పేపర్. సో మనము దాని మీద చాలా మంది పెన్సిల్ తో చేస్తున్నారు, బట్ మన కాలేజ్ డేస్ లో ఎప్పుడైనా చార్కోల్ తో వేస్తారు. సో చార్కోల్ తో స్కెచ్ చేయడం కరెక్టా, పెన్సిల్? మళ్ళీ మనము దాని మీద ఏమైనా మీడియం అప్లై చేసినప్పుడు ఆ స్కెచ్ అంతా వైప్ అవుట్ అవుతుంది. బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ టు ఆయిల్. నేను శేషబ్రహ్మం గారు సార్ రీసెంట్ వర్క్ షాప్, ఎందుకంటే ఆయిల్ పడదు, ఆ స్మెల్ కొంచెం ఎలర్జీ వస్తుంది. బట్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆయిల్. స్కెచ్ ఎలా వేస్తాము అనేది నాకు ఇప్పుడు యూట్యూబ్ లో చూడదు, బట్ మీలాంటి వాళ్ళ నుంచి నేను తెలుసుకుంటే ఇంకా ఎప్పుడు చార్కోల్ తో వేసుకోవడమే బెటర్. ఆయిల్ పెయింటింగ్ కు ఎస్పెషలీ సి వెన్ యూ యూస్ గ్రాఫైట్ పెన్సిల్ యూస్ చేస్తే గ్రాఫైట్ విల్ డిజాల్వ్ ఆయిల్. అంటే లైట్ కలర్స్ యూస్ చేస్తున్నప్పుడు అది కలుస్తుంది ఆయిల్. ఇప్పుడు మేబీ ఎల్లో కానీ అట్లా లైట్ కలర్స్ వస్తున్నాయి అనుకో, అప్పుడు అది గ్రాఫైట్ కలర్ లో కలిసి అది డిస్టర్బ్ చేస్తుంది. కలర్ లో మనకి షేడ్ చేంజ్ చేసే అవకాశం ఉంది. సో యూస్ చార్కోల్ ఓన్లీ. చార్కోల్ పెన్సిల్ తోటి నువ్వు స్కెచ్ అవుట్ చేసుకుని ఒక డస్టర్ తోటి బాగా క్లీన్ గా డస్ట్ చేసేస్తే, చార్కోల్ డస్ట్ ఏదైనా ఉంటే డస్ట్ చేస్తే యూ విల్ హ్యావ్ దట్ మార్క్ అయితే ఉంటుంది. చార్కోల్ మార్క్ పోదు డస్ట్ చేసినా గానీ. సో అలా ఆ మార్క్ మీద నువ్వు వెన్ యు ఆర్ నాట్ కాన్ఫిడెన్స్ లేదు, ఇది రబ్ అయిపోతుంది అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ఆయిల్ కలర్. అంటే మన బర్న్ సియన్ కానీ బర్న్ టంపర్ కానీ థిన్ గా కలుపుకొని ఆ లైన్ వేసేసుకోవాలి. చెరిచిపోకూడదు అనుకుంటే ఒక థిన్ బ్రష్ తోటి ఆ మొత్తం అవుట్ లైన్ ని ఒక బర్న్ సియన్నా తోటి ముందు వేసేసుకోవాలి. వేసుకొని లెట్ ఇట్ డ్రై ఫర్ డే ఆర్ 2. అది డ్రై అయిపోయిన తర్వాత నీకు స్కెచ్ ఏం డిస్టర్బ్ అవ్వదు, అట్లాగే ఉంటుంది. అట్లా దెన్ యూ కెన్ స్టార్ట్ పెయింటింగ్. నువ్వు ఫస్ట్ లేయర్ కూడా వేసుకొని తర్వాత కూడా చెయ్యొచ్చు. లేయర్ వైజ్ చేసేవాళ్ళు అయితే. నేను జనరల్ గా లేయర్ యూజ్ చెయ్యను. I generally prefer Alaprima is direct applying the color ని మనం థిక్ గా అప్లై చేస్తాం అన్నమాట. సో ఐ ప్రిఫర్ డూయింగ్ Alaprima. సో నా వర్క్ ఏదైనా కానీ డైరెక్ట్ కలర్ తోనే ఉంటుంది, ప్రీ లేయర్ వేయను. సో అది ఇప్పుడు అంటే నేను ఇనిషియలీ ఇట్లా బ్రౌన్ దాంతో వేసుకునేదాన్ని. ఇప్పుడు నా వర్క్ అంటే మరీ ఇట్లా కమర్షియల్ వర్క్స్ మనకి పర్ఫెక్షన్ ఉండాలి అంటే అవుట్లైన్స్ కంపల్సరీ వేసుకోవాలి. అలా కాదు, నేను కొంచెం స్ట్రోక్ వర్క్ చూపించుకొని ఫ్రీగా వర్క్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఆ అవుట్లైన్ కూడా అవసరం లేదు. జస్ట్ చార్కోల్ స్కెచ్ అండ్ డైరెక్ట్లీ అప్లై ద కలర్. అట్లాగే దెన్ ఓన్లీ యూ విల్ గెట్ దట్ ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానో మూవింగ్ ఇన్ బిట్వీన్ బౌండరీస్. అటు ఇటు వెళ్ళాలి. ఇప్పుడు హీనా భట్ గారికి వర్క్ చేస్తున్నప్పుడు చూస్తే దేర్ యూ కెన్ అబ్జర్వ్ అట్లా ఆ టైప్ ఫ్రీడమ్ ఉంటుంది.
యూ జస్ట్ దేర్ ఇస్ బౌండరీస్ ఈస్ నాట్ కంపల్సరీ. ఫ్రీడమ్ డెవలప్ చేసుకోవాలన్నప్పుడు అట్లా ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు. లేదు మనం కమర్షియల్ వర్క్ చేస్తున్నాము, ఒక పోర్ట్రేట్ చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాము అన్నప్పుడు కంపల్సరీ అవుట్లైన్ పర్ఫెక్ట్ గా వేసుకొని దానికి మనం ఎంత న్యాయం చేస్తామో అలా చేస్తాం అన్నమాట. అలాంటప్పుడు యాక్చువల్లీ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ కూడా ప్రిఫర్ చేయకుండా యూ కెన్ కమర్షియల్ పోర్ట్రేట్స్ వేస్తున్నప్పుడు గో ఫర్ గ్రాఫ్ వేసుకొని పర్ఫెక్ట్ గా అవుట్లైన్స్ వేసుకొని దెన్ గో స్కెచ్ ఇట్ విత్ ఆయిల్ పెయింటింగ్, లెట్ ఇట్ డ్రై. అలా పక్కగా చేయాలి. అట్లా చేస్తేనే మనం యూ కెన్ సాటిస్ఫై ద కస్టమర్స్. మా వారి తరపున మీ myself and Sonaji, 3 of us together would like to thank you Anuradha Das garu who voluntarily accepted this. మేము just looking for a Telugu interviewer because మాకు ఏంటంటే గ్రూప్ లో all over ఇండియా నుంచి ఉన్నారు. సో దిస్ ఇస్ ద 4th month and actually ప్రసన్న గారిని ఫస్ట్ నుంచి we were running behind ప్రసన్న గారు at last మేడం ఈ మంత్ యాక్సెప్ట్ చేశారు. సో ప్రసన్న గారిని తెలుగులో ఇంటర్వ్యూ చేయాలి, ఎట్లా మనమే చేయొద్దు అనేది జస్ట్ పోస్టెడ్ వన్ పోస్టర్. అండ్ అనురాధ గారు though she is very much renowned, she is a lead carving artist and won many world records. So తను వాలంటరీగా ముందుకొచ్చి she took up this challenge and చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు అనురాధ గారు. Congratulations for that. And heartfelt thanks to Prasanna ma'am sharing your valuable inputs. మేమందరం కూడా we all are married and struggling how to balance both family life, professional life, and apart from this supporting all the fellow women artists who are works to inspirable. ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ గా కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటే that will add a lot of flavor in our journeys. So that's the reason we started this I Me My Journey. And heartfelt thanks Prasanna garu. Thanks for clearing my doubt also. Thank you very much Aparna. Thank you all your team, Pratibha, Yes, all your team, WA members, all are like wonderful, what should I say, Telugulo wonderful akalu arapachulu. So all our team, congratulations, thank you, keep going. ఇలాంటి వెళ్తూ ఉండాలి, మన గ్రూప్ ఇంకా డెవలప్ అవుతూ ఉండాలి, అందరం కలిసి పెద్ద వర్క్స్ చేయాలి. ఓన్లీ అంటే ఆర్టిస్ట్ ఇంటర్వ్యూలనే కాకుండా ఒక కాన్సెప్ట్ తీసుకొని కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఐ హ్యావ్ దట్ ఐడియా. ఏదో ఒక ఆర్ట్ కాన్సెప్ట్ ని తీసుకొని అందరం డిస్కస్ చేస్తే ఇంకా యూ హ్యావ్ బెటర్ నాలెడ్జ్ షేరింగ్, అది కూడా ఉండొచ్చు. సో లెట్ us go with new ideas, keep going, keep doing. Sure. Thank you so much for that. We're looking forward. Definitely we'll plan something like that also. మీరు అన్నట్టు ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ we'll try for it. Just అందరూ డిస్కస్ చేయడం అట్లా. Hello everybody. Before we close down, can we request everyone to switch on the cameras so that we'll just have a group photograph, please? Sure. Thank you so much. Thank you everybody. Thank you. See you again next month. Prasanna ma'am spotlight video is there on our YouTube channel. Please everyone, please watch. Ma'am మీ వర్క్స్ అన్ని కూడా మన YouTube channel లో we have shared a video. Please go through it. Enjoy your spotlight ma'am. Thanks a lot. Thanks a lot everyone. Anuradha especially, thank you very much. Yeah, ma'am. Thank you so much. అపర్ణ గారు థ్యాంక్ యూ, మీరు మంచి అవకాశం నాకు ఇచ్చారు, ఒక మంచి ఆర్టిస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేశాను, నాకు చాలా సంతోషంగా. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much అందరికి. Thank you everybody. Bye bye. Good night. Thank you Lata. థ్యాంక్ యూ మేడం గురించి చాలా బాగా చెప్పారు మేడం. అసలు మేము ఎక్స్ప్రెస్ చేయలేని విషయాలన్నీ మీరు చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు మేడం. బికాస్ నాకు చాలా ఇన్ అండ్ అవుట్ తెలుసు. నాకు చాలా మీ అందరికంటే ఎక్కువ నేను తనతో ఇంటరాక్ట్ అయ్యి ఉన్నాను. అండ్ వాట్ ఎవర్ ఐ టోల్డ్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది నోటి నుంచి రాట్లే, మనసు నుంచి వస్తుంది. సో ఇట్ కమ్స్ ఇప్పుడంటే వాటర్ కలర్ ఎవ్రీబడి నోస్ వాటర్ కలర్, ఎవ్రీబడి ఈస్ లైక్ నోస్ ఎవ్రీ మీడియం. బట్ long back, I saw very few people exploring watercolors, and she was an expert. By the time I know her, watercolors lo expert is amazing asal. Wow. And then even oils kudanu oka professor stage lone chesadu, but she says
షీ సేస్ దట్ షీఈ్ అ స్టూడెంట్, బట్ చూసే వాళ్ళకి అని అనుకుంటాం అలా ఉండేది. సో బట్ ఎవ్రీడే షీ సేస్ నేర్చుకుంటున్నా అండ్ దట్ ప్యాలెట్ ప్యాలెట్ డిసిప్లిన్, ఆర్గనైజింగ్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. వెరీ ఫ్యూ నో అబౌట్ దోస్ కాన్సెప్ట్స్, బట్ షీ షోస్ ప్యాలెట్ ఎట్లా ఉండాలి, ఎలా పెట్టాలి, ప్యాలెట్లో వర్క్స్ ఎట్లా, హౌ టు సేవ్ ద పెయిన్స్, ఎంత నీట్గా ఎంత ప్రిసైజ్గా ఎవ్రీబడి షుడ్ నో, యూనో దట్ ఓన్లీ వెన్ యూ online above. That's the best thing that happened during Raga, you know. We used to meet in person, right? We used to see Yeah, that was everything, you know. Fourth dimension lo chusevallam. Fourth dimension is what you feel, you know, how you connect. So adi chesevallam. COVID valla, you know, everything changed now. New normal ki teesukovalsi. And yeah. Start it again, man. What's there in it? Sorry? Start it again, Raga season 2. yeah. Exactly. I should. I am in a different zone now. Life's changed na kada. It will take, yeah, full of responsibilities and other commitments. నేను వేరే దానికి ఎంటర్ అయిపోయా, వేరే జోన్ exploring different things, right? So but hopefully you never know, life phases, you know, again a turn us in the life journey though we might have. So whenever you people are planning, we are trying to pitch in either as a participant or supporting or to encourage you, whether it is some challenge, and you know, whenever it is possible, I am also trying to pitch in, you know, బయట ఏదైనా జరుగుతూ ఉంటే పాజిటివ్ somebody is trying to do, we should extend our hand, you know, with the pure heart to help cheyali positivity. So I am really happy for all the main four members of Raga, you know, for keeping it, you know, no matter how busy you are. It's not easy. It's not a one day thing, you know, holding this. It's not a 2 hours thing. Lot of planning was, because I also conducted meets na, reminders pumpinchi, plan cheyadam, coordinators assign cheyadam. That happened for 4 years in every month. So అది ప్లానింగ్ ఉంటుంది, ఎంత పుష్ ఇవ్వాలి, ఎన్ని రిమైండర్స్ పంపించాలి, ఆ తర్వాత అక్నాలెడ్జ్మెంట్స్, రైటప్స్ ఇవ్వాలి. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ and effort and thinking also, brainstorming also, you know, and one person doing is different, but a whole team taking together, it is even a bigger challenge. I'm so lucky to have Pratibha ma'am as a right and left hand there. Sona is I mean, hats off to Aparna for keeping it. I mean, she's the one who's doing. We are all just like, as you said, we are just pitching. But she's It's a team. You're complementing each other. It's like if one plans, you're supporting. You know, then I'm very happy for you, all of you, for all of us also as women in general. Thank you so much, ma'am. Okay. And Prasanna ma'am, Okay. I mean, amazing artworks, amazing. No words. I didn't know what to say. Like, we could understand what others were telling. We didn't see a lot, I think. Main works ఇంకా ఏం చూడలేదు మనం actually. There are I so have many. seen her doing a live painting once in Ishwarya Art Gallery, where you made the blue Yeah. goddess. అవును. She came, she started, she finished, she went off. It was amazing. Okay, you were there in that? Okay. Yeah. Okay, I didn't remember. Okay. It was really nice. Thank you so much. A very heart-to-heart session. Yes, actually. So good. of the good sessions. Thank you so much. Thank you everyone for joining. Bye. Bye everybody. Thanks a lot once again. Thank you. Bye. Okay.